మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. చాలా వరకు మీకు తెలుసు కదా, గత 6-7 ఏళ్ల నుంచి ఆంధ్రాలో అంతా ఇదైపోయింది బిజినెస్ అంతా. మాకేమన్నా కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీస్ ఏదైనా కొద్ది గొప్ప ఉన్న అక్కడ ఉన్నాయి, అవి మనం దాన్ని ఆగిపోయింది అక్కడంతా. ఓకే, అలా కూడా కొంతవరకు ఇబ్బంది అయింది. లేదంటే మీరు అన్నట్లు అక్కడక్కడక్కడ కొనేసేవాళ్ళం, కథ ఉన్న వాటిని అమ్మేస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడక్కడ కాకుండా ఇక్కడ అన్ని అమ్మేస్తూ వెళ్తున్నాం. అది ఎందుకు? అల్లుళ్ళు కట్నాల కోసమా? అల్లుళ్ళు కట్నాలు అడిగే వ్యక్తులు కాదండి, అస్సలు కాదు. దే ఆర్ వెరీ నైస్ చిల్డ్రన్. అందులోకి ఆ అవకాశం కూడా మేము ముందే చెప్పేస్తామండి, మేము ఇవ్వమని చెప్పేస్తాం. మా బిడ్డలే చాలా వాళ్ళని చేసుకోవటం మా అదృష్టం. నన్ను అలానే అనుకున్నారట నా తల్లిదండ్రులు. నేను నా భర్త దొరకటం అదృష్టము, నేను రావటమే చాలా ఇదని. నిజంగా వచ్చిన దగ్గర నుంచి ఆయనకి అట్లానే అన్ని కలిసి వచ్చినాయి. నా బిడ్డలు అట్లానే మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ వాళ్ళే కదా ఎవ్రీథింగ్, వీ ప్రౌడ్ అబౌట్ దెమ్. సో ఈ ఆస్తులది ఏముందండి, ఉన్నది వాళ్ళకి. ఏదైనా ముందే చెప్పేస్తాం, మీ టాలెంట్స్ మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు ఎంత కష్టపడాలో మీరు అంత కష్టపడండి, తర్వాత వీఆర్ దేర్. ఓకే, అది. లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అవునా? ఓకే, అరేంజ్డ్. ఏం క్వశ్చన్లు అడిగారు ఫస్ట్ ఆయన? లేదు, ఆయన ఎక్కడో చూసి మా మేనమామని, మా మేనమామ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా ఎక్కడ అది ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. ఎవరు ఏదైనా రెబల్ అని అడిగారు చూడండి, సాఫ్ట్గా ఉంటాను కానీ అవసరం వస్తే రెబల్ అని. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవడో ఏదో తగులుకుతా వెళ్ళాడనేసి చేసి మరి వాడిని ఆపి మా హస్బెండ్ ఫ్రెండ్ షాప్ ముందే కొట్టాను, లాగిపెట్టి చెప్పు తీసుకొని. అది తను చూశారు. ఈయనకు కొంచెం అలాంటి భావాలు ఎక్కువ అనమాట. అలాంటి పర్సన్స్ అంటే చాలా రెస్పెక్ట్, చాలా అట్లా. వేలో ఎవరు ఏంటనంటే ఇట్లా మళ్ళీ వాళ్ళ మేనకోడళ్ళు, మళ్ళీ అంటే మా మేనమామ అక్కడ కాలేజ్, హిందూ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళ మేనకోడలేరా అంటే, అవునా. ఆయన పాప మీద పెళ్లి సంబంధానికి వచ్చారట మా వారు. అయితే వెళ్ళి చేస్తారేమో అడగండి, నాకు అమ్మాయి నచ్చింది. అసలు నాకు మ్యారేజ్ ఆలోచనే లేదు అప్పుడు. ఐ వాజ్ డూయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ. అప్పుడు ఒక రకంగా అంతేనండి, అంతే. సో ఇప్పుడు నా చిన్న కూతురు అట్లానే టాంబాయ్ అనుకోవచ్చు, నాకంటే యాక్టివ్ అది. సో అట్లా చూసి మ్యాచెస్ వచ్చినా కూడా మేము ఇప్పుడే చేయమన్నారు. ఎందుకంటే నేను NCCలో అన్ని సర్టిఫికెట్స్ చేశాను, రోషన్. ఈవెన్ గార్డ్ ఆఫ్ ఆనర్ రాజీవ్ గాంధీ ముందు ఢిల్లీలో చేశాను. ఓకే. సో ఢిల్లీ RDC అంటారు కదా, రిపబ్లిక్ డే పెరేడ్, January 25th, 26th of January, అది ఐ డిడ్ దాట్ ఆల్సో. అవన్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకు, నా మనస్తత్వానికి, నా యాక్టివ్నెస్కి, డేరింగ్కి. బికాజ్ నా స్కూల్ 10th క్లాస్ అప్పుడే ఐ యూస్ టు డ్రైవ్ కార్ అండ్ బైక్స్. ఏజ్ తగ్గట్లు ఆ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని ఇంట్రెస్ట్తో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నాను. నాకు ఆ ఛాన్స్ కూడా, రిజర్వేషన్ కూడా ఉందండి నాకు. బికాజ్ NCC వల్ల, NCC సర్టిఫికెట్స్ వల్ల మాకు ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది మంచి ర్యాంక్స్లో ఉన్నారండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎవరు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు? ఉన్నారు కొంతమంది. తను IG క్యారెక్టర్, ఒక అదే IG పోస్ట్లో ఒకళ్ళు ఉన్నారు, మీరు అన్నట్లు SP ర్యాంకులో ఉన్నారు, DSP ర్యాంకులో ఉన్నారు. అసలు లాస్ట్ టర్మ్లో ఒక హై పొజిషన్ మిలిటరీ హైదరాబాద్కి మా NCC గ్రూప్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే ఉండరు కదా, హైదరాబాద్ నుంచి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. మలయాళీస్, మర్వాడీస్, నెక్స్ట్ తమిళియన్స్, మన తెలుగు వాళ్ళు అన్నీ కలిపి ఇక్కడ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఆంధ్రానే కదా, తెలంగాణ డివైడ్ అవ్వాల. 88 అండి మాది వెళ్ళింది. సో అక్కడ ఢిల్లీ చేశాం కదా, వీళ్ళందరూ మేము గ్రూప్స్ అంతా అన్నీ కలిపి ఫైనల్ క్యాంప్ హైదరాబాద్లో జరుగుతుండేది. మంత్స్ టుగెదర్ చేసేవాళ్ళం. సో వీఆర్ వెరీ క్లోజ్. అట్లా ఫ్రెండ్స్ అందరం, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండేది. ఓకే. వీళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు, మిలిటరీలో హై ర్యాంక్ అనమాట. ఇప్పుడు స్టిల్ ఈజ్ డూయింగ్ ఇట్, ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ప్లేస్ నౌ. సో అట్లా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అటు డాక్టర్స్గా ఉన్నారు,
మంచి స్కూల్స్ పెట్టుకొని పెద్ద వాళ్ళంతమంది ఎంత పొజిషన్లో ఉన్నా కానీ మీలాగా యాక్ట్రెస్ అవ్వలేదు, ఇంతమంది తెలియదు కదా. దట్స్ మై లక్ ఈజ్ లైక్ దిస్. ఓకే, వాళ్ళది అటు ఇది లీడ్ చేసింది. నేను ఎన్సిసి ద్వారా అటు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని కోరుకున్నాను, కానీ ఇది ఒకటి ఉంటుంది కదా, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవ్వవని పీజీ చేసి వెళ్దాం అనుకున్నా. అప్పుడే ట్రై చేసినా అది వేరుండేది. పీజీ చేసి వెళ్దాం అనుకునే లోపల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వకముందే మ్యారేజ్ అయిపోయిందండి. ఇక అది అంటే అది రాత్రులు అలా ఉంటాయి. మా వారికి రాసి పెట్టుంది. సో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ సో చాలా చాలా అండర్స్టాండింగ్ హస్బెండ్. యా, హీ ఈజ్ వెరీ నైస్. హీ ఎంకరేజ్ మీ అ లాట్. ఓకే, లేకపోతే కష్టం అండి. అది పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు భార్య భర్త అన్నది ఏ పని చేసినా ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోగలిగితేనే, సపోర్ట్ చేసుకోగలిగితేనే వీ కెన్ డూ సంథింగ్. అదర్వైజ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అది సో అట్లా నా పేరెంట్స్ ఇట్లా హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ బాగుండింది. ఓకే, సో ఇప్పుడు దాసరి గారు చుట్టాలే, అల్లూరి రామలింగయ్య గారు కూడా మీ చుట్టాలు. అల్లూరి రామలింగయ్య గారు వచ్చేసేసి తాతగారు, మా తాతగారి సైడ్ వాళ్ళకి అట్లా వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చేసారు కదా. వాళ్ళు ఇవన్నీ ఏముందండి, ఇవన్నీ బ్రాంచెసే కదా. ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ఒక ఫ్యామిలీ, అది ఎనీ క్యాస్ట్, ఆ చెట్టు వృక్షంలో నుంచి ఎన్నో కొమ్మలు 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 అలా 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 వీళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చేసారు ఆ గుంటూరు సైడ్. వాళ్ళు చెప్తుండేవాళ్ళు తాతగారికి బంధువులు అవుతారు అల్లూరి రామలింగయ్య. కలిసారు ఎప్పుడన్నా మీరు? లేదండి, అల్లూరి రామలింగయ్య గారిని ఎప్పుడు కలవాలి. అప్పటికి నేను ఇండస్ట్రీలోకి రాలేదండి. ఓకే, అరవింద్ గారిని కలిసారు? అరవింద్ గారిని కలిసాం, చిరంజీవి గారిని ఎటు ఇదే కదండి మాలో ఉంటారు కాబట్టి ఇంతకుముందు ఆయనతో డైరీ ఓపెనింగ్ అని, బర్త్డేస్ కానీ అన్నిటికి వెళ్తుండే వాళ్ళము. ఎనీ అకేషన్స్ యుఎస్ లో కానీ అన్ని బాగా. బన్నీ మూవీలో చేశారా? బన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి చేశాను. ఓకే ఓకే ఓకే. ఆరెంజ్ అండ్ ఆరెంజ్ ఒకటి, ఇంకొక ఫిలిం రెండు చరణ్తో చేస్తామండి. చెప్పారా బన్నీకి కొంచెం మనం రిలేటివ్స్ అలా చెప్పే ఏమవుతారు బన్నీ అంటే వరుసకి ఏమవుతారు మీకు? వరుసకి ఏమనేది కాదు, తాతలు అప్పుడు కజిన్స్ వాళ్ళ చుట్టాలు కజిన్సే కదా అంతే. కానీ ఎప్పుడు నేను చెప్పలేదండి ఒకటి. రెండోది ఆయన మేము వర్క్ చేసినప్పుడు ఫ్యామిలీ ఇది కదా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో నా కూతురు తనకి గర్ల్ ఫ్రెండ్ కదా, తన మ్యారేజ్కేనే కదా ఇతను ఇది మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటానికి వస్తాడు బన్నీ. సో బాగా చూసుకునేవాళ్ళు అందరినీ. బన్నీ చాలా బాగా అందరినీ బాగా ట్రీట్ చేసేవాళ్ళు. భోజనం అయిపోగానే చాక్లెట్ పాన్స్ తెప్పించేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంతేగాని మీరు మా బంధువులు అవుతారు ఇలాంటివి అసలు నో. అట్లా మాట్లాడి జస్ట్ ఒక ఆనందం అంతే వాళ్ళకైనా, మన వాళ్ళైనా అంతవరకే ఉంటుంది. దానివల్ల మనకేమన్నా ఆఫర్స్ రావు, రెమ్యునరేషన్ పెరగవు. అలాంటప్పుడు ఎందుకు అనాలి అని, ఎందుకు అనాలి? ఇప్పుడు నా పక్కన ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు లేనప్పుడు మాట్లాడే సందర్భాలు ఉండవు, అందరం కలిసి కూర్చొని ఉంటాం. అలాంటి అవసరం ఎందుకు? ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూస్ చాలా మంది అసలు అంటే అది వాళ్ళ ఇష్టం. చూసారు కదా, కరెక్ట్, అసలు సంబంధమే లేకుండా దట్స్ ట్రూ ముడిగట్టేస్తారు. కాదు రోషన్, ఎవరి ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది కదా. నా థాట్ ప్రాసెస్ వేరు, నాకు అట్లా ఉండదు, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఈవెన్ చిరంజీవి గారి దగ్గర కూడా నేను ఎప్పుడు అనలేదు, కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నా కూడా ఐ అడ్మైర్, అంతేకాని నో నాట్ దిస్ కైండ్ ఆఫ్. బట్ బన్నీతో నాకు ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఎట్ యుఎస్. లైక్ ఆటాకి వెళ్ళినప్పుడు నేను ఎంసీగా చేశాను అక్కడ. యాక్చువల్ డాన్స్కే వెళ్ళాను, ఈ ఎంసీ కోట్ చేశాను. అప్పుడు అందరూ ఆయనను గెస్ట్గా స్టేజ్ మీదకి పిలిచాను. వచ్చినప్పుడు అందరూ ఆడియన్స్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, ఒక స్టెప్ వేయండి అని చెప్పి. అవన్నీ జనరల్గా చేయరు కదా, ఆయన చేయరు వీళ్ళెవరు. సో రిక్వెస్ట్ చేస్తుంటే నేను అన్నాను, పని పాపం అంతమంది అభిమానంతో అడుగుతున్నారు, ఆల్ ది వే ఇండియా నుంచి వచ్చారు, ఒక్క మూమెంట్ ఇవ్వచ్చు, ఒక స్టెప్ వేయచ్చు కదా అంటే, మీరు చేస్తానండి అన్నారు. సరేనండి ఐఎమ్ రెడీ అన్నాను. శారీతో ఉన్నాను కానీ బట్ వీ డిడ్ బోత్ ఆఫ్ అస్ ఫ్యూ స్టెప్స్ అండ్ అది అన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అయింది. ఇంకా అంతే లైవ్ ఇస్తుంటారు కదా, అట్లా అదేంది అంతే, దట్స్ ఇట్. ఓకే, సో అప్పటికి ఈ సినిమా అవ్వలేదు ఎప్పుడో, దట్ బిఫోర్ అప్పటికి ఇండస్ట్రీకి వచ్చారు మీరు.